సహజంగా ఒక దేశ కరెన్సీ స్ట్రెంగ్త్ ఆ దేశ ఎకానమీ స్ట్రెంగ్త్ను రిఫ్లెక్ట్ చేస్తుందని అనుకుంటాం. అంటే ఒక దేశం ఆర్థికంగా బలమైన దేశం అయితే ఆ దేశ కరెన్సీకి కూడా చాలా ఎక్కువ విలువ ఉంటుంది అని. కానీ మీరు గ్లోబల్ ఫైనాన్షియల్ అండ్ ఎకనామిక్ స్టాటిస్టిక్స్ చూస్తే ఇందుకు రివర్స్గా ఉంటుంది. ఇప్పుడు మీకు ప్రపంచంలో జీడిపిలో అంటే గ్లోబల్ జీడిపిలో అమెరికా షేర్ 26%, గ్లోబల్ ట్రేడ్లో అమెరికా షేర్ 13%. కానీ ప్రపంచంలో కరెన్సీ అండ్ ఫినాన్స్లో డాలర్ పాత్ర చాలా ఎక్కువ. ఇంటర్నేషనల్ డాలర్ యూజేజ్ ఇండెక్స్ అంటే డాలర్ను అనేక రకాలుగా వాడతాము. ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్లో, ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్లో రకరకాల రూపాల్లో డాలర్ యూజ్ చేస్తుంటాం. గ్లోబల్ కరెన్సీస్ యూజేజ్ కనుక మనం ఒక ఇండెక్స్ ఒక కొలబద్ద మీద మెజర్ చేస్తే డాలర్ స్థాయి ఎంత ఇంటర్నేషనల్ యూజేజ్ ఇండెక్స్లో 65. అంటే గ్లోబల్ జీడిపిలో అమెరికా వాటా 26%, గ్లోబల్ ట్రేడ్లో అమెరికా వాటా 13%, మళ్ళీ గ్లోబల్ కరెన్సీ యూజేజ్లో అమెరికా వాటా 65%. ఏమని గణాంకాలకు పోలిక ఉందా? అంటే అర్థం ఏంటి? అమెరికా ప్రపంచ ట్రేడ్లో అమెరికా ఉన్న షేర్ కన్నా, ప్రపంచ సంపదలో అమెరికాకున్న షేర్ కన్నా, ప్రపంచ కరెన్సీ వినియోగంలో అమెరికా షేర్ చాలా ఎక్కువగా ఉంది. దీనికి కారణాలు ఏంటి? ఇది కారణాలు ఏంటో అర్థం కావాలి అంటే మొదటి రీజన్, అసలు డాలర్కు ఈ స్థాయిలో యూజేజ్ ఉండటానికి దానికి పోటీ లేకపోవడమే. టీనా ఫ్యాక్టర్ అంటారు, దెర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్. మనం పాలిటిక్స్లో ఇది వాడతాం, కానీ అంతటా పనికొస్తుంది. ఎందుకంటే అమెరికా ఎకానమీకి నియరెస్ట్ రైవల్ చైనా. ఒక్కసారి చైనా స్టాటిస్టిక్స్ కూడా మనం కంపేర్ చేద్దాం. ఇక చైనా కంపారిజన్ తీసుకుందాం. ఇప్పుడు మన అమెరికాది 3 ఫిగర్స్ కంపేర్ చేస్తాం. ఒకటి కరెన్సీ, ఇంటర్నేషనల్ యూజేజ్ ఇండెక్స్లో ఆ కరెన్సీ స్థాయి ఏంటి, అలాగే జీడిపిలో ఆ షేర్ ఎంత, ట్రేడ్లో కూడా షేర్ ఎంత మనం కంపేర్ చేసాం. ఇప్పుడు చైనా కంపారిజన్ చేద్దాం. అమెరికాకు చైనాకు ఉన్న ఎకానమీ కంపారిజన్లో మీకు బిజినెస్ లైన్లో సౌమిత్ర బదూరి అండ్ శుభం ఆనంద్, మద్రాస్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్కి చెందిన ప్రొఫెసర్ సౌమిత్ర బదూరి అండ్ పిహెచ్డి స్కాలర్ శుభం ఆనంద్ రాసిన ఒక రీసెర్చ్ బేస్డ్ ఆర్టికల్ మీరు బిజినెస్ లైన్లో పబ్లిష్ అయింది, స్క్రీన్ పైన చూడండి. వీళ్ళు ఇచ్చినటువంటి డేటా ప్రకారం గ్లోబల్ జీడిపిలో చైనా వాటా 17%, గ్లోబల్ ట్రేడ్లో చైనా వాటా 13%, ఆల్మోస్ట్ ఈక్వలెంట్ టు అమెరికా షేర్. కానీ ఇంటర్నేషనల్ కరెన్సీ యూజేజ్ ఇండెక్స్లో చైనా నెంబర్ ఎంత? కేవలం 3 లేదా 4 మాత్రమే. అంటే అమెరికాదేమో 65 ఉంటే ఇంటర్నేషనల్ యూజేజ్ ఇండెక్స్లో చైనాది 3-4 ఉంది. ఇప్పుడు ఈ కంపారిజన్ చేస్తే మీకు ఏమర్థమవుతుంది? ఇప్పుడు అమెరికా షేర్ ఇన్ గ్లోబల్ ట్రేడ్ ఈజ్ 26%, చైనా షేర్ ఇన్ ద గ్లోబల్ ట్రేడ్ ఈజ్ 17%. సరే, గ్లోబల్ జీడిపిలో అమెరికా షేర్ 26%, చైనా షేర్ 26%, గ్లోబల్ ట్రేడ్లో షేర్ ఆల్మోస్ట్ ఈక్వల్. మీకు గ్లోబల్ జీడిపిలో షేర్ కూడా భారీగా డిఫరెన్స్ ఏం లేదు. 26% అమెరికా షేర్ అయితే 17% చైనా షేర్. కానీ కరెన్సీ యూజేజ్లో మీరు చూడండి, 65 అమెరికా అయితే కేవలం 3-4 మాత్రమే చైనా. అంటే ఇప్పుడు చెప్పండి, అసలు డాలర్ స్ట్రెంగ్త్ ఎక్కడుంది? డాలర్ స్ట్రెంగ్త్ అమెరికన్ ఎకానమీలో లేదు, అమెరికన్ ఫైనాన్స్లో లేదు, అమెరికన్ కరెన్సీ సిస్టంలో లేదు. డాలర్ స్ట్రెంగ్త్ దాని పోటీదారు, దాని నియరెస్ట్ రైవల్ అయిన చైనా కరెన్సీ అయిన వీక్నెస్లో ఉంది. డాలర్ స్ట్రెంగ్త్ ఈజ్ నాట్ బికాస్ ఆఫ్ డాలర్ స్ట్రెంగ్త్ ఈజ్ బికాస్ ఆఫ్ ద చైనీస్ కరెన్సీ వీక్నెస్. చైనీస్ ఎకానమీ వీక్నెస్ కాదు. చైనా ఎకానమీ అమెరికా ఎకానమీతో పోటీ పడుతుంది, కానీ చైనా కరెన్సీ అమెరికా కరెన్సీతో పోటీ పడలేకపోతుంది. దీనికి కారణం ఏంటి అంటే చైనాలో ఉన్నటువంటి పొలిటికల్ అండ్ ఎకనామిక్ సిస్టమ్ ప్రపంచాన్ని కన్విన్స్ చేయలేకపోతుంది. అమెరికా ఫ్రీ సొసైటీ కావడం, డెమోక్రటిక్ సొసైటీ, ట్రాన్స్పరెన్సీ ఉండడం వల్ల నీకు ప్రపంచం అమెరికాను నమ్ముతుంది, చైనాను నమ్మలేకపోతుంది.
రెండవది ఫ్రీ ఎకానమీ. చైనా కూడా తన సోషలిస్ట్ మార్కెట్ ఎకానమీలో భాగంగా ఫ్రీ ఎకానమీగా మార్చిన స్టిల్ చైనా కరెన్సీ పైన భారీగా క్యాపిటల్ కంట్రోల్స్ ఉన్నాయి. అంటే చైనా కరెన్సీ కెనాట్ బి ఫ్రీలీ సోల్డ్ అండ్ ఫ్రీలీ పర్చేస్డ్. దాని ఎక్స్చేంజ్ రేటు మార్కెట్ డిసైడ్ చేయదు, చైనా ప్రభుత్వ నియంత్రణ ఉంటుంది. అందువల్ల చైనీస్ కరెన్సీ ఫ్రీ ఎంటర్ప్రైజ్ కాదు గనక, ఫ్రీ మార్కెట్ కాదు గనక ప్రపంచానికి నమ్మకం లేదు. దానికి తోడు జియో పొలిటికల్ రిస్క్, అంటే అమెరికాతో పోలిస్తే చైనా ప్రపంచాన్ని శాసించే పొజిషన్లో లేకపోవడం కూడా మరొక కారణం. అందువల్ల మీకు అమెరికాకి వచ్చేవరకు ఏమవుతుందంటే అమెరికా జియో పొలిటికల్ హెఫ్ట్ అండ్ అమెరికా జియో పొలిటికల్ స్ట్రెంగ్త్ కూడా డాలర్ను ఇవాళ బలంగా ఉంచుతోంది. ఇక మీకు థర్డ్ కంపారిజన్, అంటే డాలర్తో పోలిస్తే మీకు చైనా తర్వాత నెక్స్ట్ కంపారిజన్ మీకు యూరప్. ఒక యూరప్ది మాత్రం ఈ 3 ఇండికేటర్స్ ఆల్మోస్ట్ సిమిలర్ లెవెల్లో ఉంటాయి. అంటే గ్లోబల్ జీడిపిలో యూరప్ షేరు, గ్లోబల్ ట్రేడ్లో యూరప్ షేరు, అలాగే గ్లోబల్ ఇంటర్నేషనల్ కరెన్సీ యూసేజ్లో యూరో స్థాయి, ఇవి ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటాయి. కానీ అమెరికాకు చైనాకు మధ్య గ్యాప్ చాలా తీవ్రంగా ఉండడం, యూరప్ అమెరికాకు పోటీగా యూరప్ కరెన్సీ ఎమర్జ్ కాలేకపోవడం వల్ల ఇవాళ డాలర్ తన ఆధిపత్యాన్ని రిటైన్ చేస్తుంది. దీనితో నేను ఇంతకుముందు చెప్పినట్టు డాలర్కు ఉన్న వెనకాల ఉన్న అమెరికాకున్న జియో పొలిటికల్ స్ట్రెంగ్త్. ఆ జియో పొలిటికల్ లెఫ్ట్ ఏంటి? సమీర్ అమీన్ అనే ఒక ఈజిప్షియన్ ఎకానమిస్ట్ అంటాడు, అమెరికా ప్రపంచం పైన 5 రకాల ఆధిపత్యాన్ని కలిగి ఉంది అని. మొదటిది గ్లోబల్ ప్రపంచాధిపత్యానికి మొదటి కారణం మిలిటరీ ఇండస్ట్రీ. ఇలా అమెరికన్ మిలిటరీని మించిన మిలిటరీ లేదు. 2, ప్రపంచంలో ఉన్న సహజ వనరులపైన ఆధిపత్యం, నేచురల్ రిసోర్సెస్ పైన. 3, ప్రపంచంలో ఉన్న టెక్నాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ పైన ఆధిపత్యం. 4, ప్రపంచ కల్చర్ పైన ఆధిపత్యం. ఈ 4 రకాల ఆధిపత్యాల వల్ల 5వ రకమైన ఆధిపత్యం ఈజీ అవుతుంది, కరెన్సీ పైన ఆధిపత్యం. మీరు ఇవాళ గ్లోబల్ ఎనర్జీ సప్లై చూడండి, అమెరికా చేతిలో ఉంటుంది. ఒక రేర్ ఎర్త్స్లో మాత్రమే చైనా డామినేషన్ ఉంది. అందువల్ల అమెరికాకి ఈ 5 రకాల ఆధిపత్యంలో చైనా పోటీ పడే ప్రయత్నం చేస్తుంది, కానీ స్టిల్ ఫార్ ఫార్ అవే. అందుకే మీకు అమెరికన్ పొలిటికల్ ఎకానమీ, అమెరికన్ ఫారెన్ పాలసీ మొత్తంలో కూడా యాంటీ చైనా ఫోకస్ ఉండటానికి కారణం అది. చైనాతో డీరిస్క్ చేసుకోవడము, చైనాతో డీకపుల్ చేసుకోకపోవడము, చైనాతో ఫైట్ చేయడం ఒకవైపు, లేదంటే చైనాతో కలిసి ప్రపంచాన్ని ఏలడం. ఇలా చైనా చుట్టూ అమెరికన్ పాలసీ తిరగటానికి కారణం అమెరికాకు కనుచూపు మేరలో రైవల్గా ఉన్నది చైనా మాత్రమే కావడం ఇందుకు గమనార్హం. మనం ఎంతమంది చెప్పినట్లు డాలర్కున్న స్ట్రెంగ్త్లా డాలర్ నుంచి రావడం లేదు, దానికి ఆల్టర్నేటివ్ లేకపోవడం వల్ల వస్తుంది. యూరప్ కోమో కామన్ కరెన్సీ యూరో అయినా అది ఒక దేశ కరెన్సీ కాదు గనక డాలర్కు పోటీ ఇవ్వలేకపోతుంది. పైగా యూరప్ షేర్ ఇన్ గ్లోబల్ జీడిపి అండ్ గ్లోబల్ ట్రేడ్ అంత స్ట్రాంగ్గా లేదు గనక కూడా యూరో కంపారిటివ్లీ స్ట్రాంగ్ కాంపిటీషన్ ఇవ్వలేకపోతుంది. ఇక చైనా గ్లోబల్ జీడిపిలో, గ్లోబల్ ట్రేడ్లో అమెరికాతో పోటీ పడే స్థాయిలో ఉన్న చైనా కరెన్సీ పైన ప్రపంచానికి నమ్మకం లేదు. అందువల్ల ఇవాళ డాలర్కు మరో కాంపిటీషను, మరో ఆల్టర్నేటివ్ లేదు. అందుకనే మొదట్లో చెప్పాను, దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ అని. మరి డాలర్ పైన అసంతృప్తి లేదా, డిస్కాంటెంట్ లేదా? ఖచ్చితంగా ఉంది. మీకు దానికి ఎగ్జాంపులే గ్లోబల్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్. అంటే ప్రపంచ దేశాల సెంట్రల్ బ్యాంక్స్ పెట్టుకొని విదేశీ మారక ద్రవ్య నిల్వల్లో మీకు 57% డాలర్ రూపంలోనే ఉండేవి 2016లో. 2016లో ప్రపంచ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్లో 57% డాలర్ రూపంలో ఉండేది. ఇప్పుడు అది 40%కి పడిపోయాయి బై ది ఎండ్ ఆఫ్ 2025. పడిపోవడానికి కారణము వాళ్ళు యూరోలోనో లేదా యువాన్లనో ఇంకో కరెన్సీలు దాచుకోవడం కాదు, వేరే కరెన్సీ పైన విశ్వాసంతో డాలర్ను డిజర్ట్ చేయడం వల్ల డాలర్ షేర్ తగ్గలే. డాలర్ షేర్ తగ్గటానికి కారణం గోల్డ్ పైన నమ్మకము, విశ్వాసం పెరగడం కారణము. సో గోల్డ్ పైన ఎంత విశ్వాసం పెరిగిందంటే గోల్డ్
2022లో కంప్లీట్ ప్రపంచంలో ఉన్న ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్లో కేవలం 10% గోల్డ్ రూపంలో ఉండే. ఇవాళ అది 24% పెరిగింది. బంగారం ధరలు భారీగా పెరగటానికి అది కూడా కారణం. నియర్లీ 2.5 టైమ్స్ పెరిగింది కేవలం 4 ఏళ్లలోనే. దీనికి కూడా మళ్ళీ కారణం ఏంటి? కారణం అమెరికానే. 2022 ఎందుకు మీకు గుర్తుండాలి, అప్పుడు మీకు రష్యా యుక్రెయిన్ వార్ మొదలైంది. ఈ వార్ ఎప్పుడైతే మొదలైందో అమెరికా రష్యా పైన తీవ్రమైన ఆంక్షలు పెట్టింది. ఆంక్షలు అమెరికా పెట్టడం కొత్త కాదు, కానీ రష్యాకున్న $300 బిలియన్ రిజర్వ్స్ను అమెరికా స్తంభించింది. దీంతో ఒక్కసారిగా ప్రపంచం ఉలిక్కిపడింది. ఇవాళ రష్యాకు జరిగిన పరిస్థితి మనకు జరగదన్న గ్యారెంటీ ఏంటి? మనం ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అన్ని డాలర్లో పెట్టుకుంటే ఆ డాలర్లను ఉపయోగించుకోలేని పరిస్థితి అమెరికా తెస్తే మన పరిస్థితి ఏంటి అని. ఎందుకంటే డాలర్ల సెటిల్మెంట్ అంతా అమెరికన్ డామినేటెడ్ సిస్టంలోనే జరుగుతుంది. దీనికి స్విఫ్ట్ అంటారు, సొసైటీ ఫర్ వరల్డ్ వైడ్ ఇంటర్ ఫైనాన్షియల్ టెలికమ్యూనికేషన్ పేమెంట్ సిస్టమ్ అంటారు. సో అమెరికన్ డామినేటెడ్ స్విఫ్ట్ సిస్టంలోనే డాలర్ల సెటిల్మెంట్ జరుగుతుంది. సో అందువల్ల ప్రపంచం భయపడింది ఎక్కడ అంటే, ఇవాళ రష్యా లాంటి ఒక బలమైన దేశానికే అమెరికాతో ఘర్షణ వస్తే, తన దగ్గర ఉన్న డాలర్లను వాడుకోలేని పరిస్థితి వస్తే మనలాంటి దేశాల సంగతి ఏంటి అని. అయితే అందుకే డాలర్లో పెట్టుకుంటే ఈ ప్రమాదం ఉంటుంది అని చెప్పి డాలర్ల కన్నా గోల్డ్ మీద పెట్టడం మొదలయ్యాయి. అందుకే మీకు డాలర్ షేర్ ఇన్ ద గ్లోబల్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఇంతకుముందు చెప్పినట్లు 10 ఏళ్ల పీరియడ్లో 57% నుంచి 40% పడిపోయినాయి. 4 ఇయర్స్లో గోల్డ్ షేర్ ఇన్ ద గ్లోబల్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ 10% నుంచి 24% పెరిగింది. అందువల్ల డాలర్ ప్రాధాన్యత ప్రపంచంలో తగ్గుతున్నా ఆ ప్రాధాన్యతను మరో కరెన్సీ పూడ్చడం లేదు. గోల్డ్ కెన్ నెవర్ బీ ద కాంపిటీషన్ టు ద డాలర్ యాజ్ ఫర్ అస్ కరెన్సీ మార్కెట్ ఇస్ కన్సర్న్. అంటే రేపు ఇప్పుడు ఎగుమతులు దిగుమతులు చేసుకుంటారు, బంగారం రూపంలో చెల్లింపులు జరగవు కదా. ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్లో బంగారం రూపంలో పెట్టుకోవచ్చు, కానీ రోజువారీ క్రయ విక్రయాల్లో బంగారం రూపంలో చెల్లింపులు జరగవు. నువ్వు ఏదన్నా కొంటావు, అమ్ముతావు, బంగారం రూపంలో అమ్మకాలు క్రయ విక్రయాలు జరగవు కదా. అందువల్ల డాలర్ స్ట్రెంత్ నిలబడుతుంది. అంటే డాలర్ స్ట్రెంత్కు కారణం అమెరికా ఎకానమీ అయితే, అమెరికా ఎకానమీ మాత్రమే కాదు, అమెరికాకున్న ఓవరాల్ స్ట్రెంత్ టెక్నాలజీలో, సైన్స్లో, వార్లో అన్నిట్లో అమెరికాకున్న స్ట్రెంత్ డాలర్ను నిలబెడుతుంటే, అమెరికాకున్న వీక్నెస్సే డాలర్కు సవాల్ భవిష్యత్తులోనైనా.